ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్ వరుణుడి పుణ్యమా అని రసకందాయంలో పడింది. టీమిండియాను ఎప్పుడెప్పుడు ఆల్అౌట్ చేసి ఈ టెస్ట్ మ్యాచ్ను ఎగరేసుకుపోదామా అని ఎదురుచూసిన ఆస్ట్రేలియాకు వరుణుడు స్పీడ్ బ్రేకర్ లాగా అడ్డుపడి రోహిత్ సేనను బతికించాడు. ఆస్ట్రేలియాను విసిగించాడు. అయితే ఒకానొక దశలో భారత ప్రొఫెషనల్ బ్యాటర్లందరూ కూడా అవుట్ అయిపోవడంతో ఇండియా ఫాలో ఆన్ ఆడాల్సి వస్తుందేమోనని అనుమానం, ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో థాయిలాండర్ ఆకాష్ దీప్ 11వ బ్యాటర్గా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 27 పరుగులు చేసి అబ్బురపరిచాడు. ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో అతనికి భారత అభిమానులు అలానే క్రికెట్ ప్రపంచం జేజేలు కొడుతుంది. మ్యాచ్ అనంతరం ఆకాష్ దీప్ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించాడు. ఆకాష్ దీప్ ఏమన్నాడంటే, నేను ఈ టెస్ట్ మ్యాచ్లో బాగా బౌలింగ్ చేయడానికి ఎంతో కృషి చేశాను. చాలా బాగా బౌలింగ్ కూడా చేశాను. కానీ నాకు వికెట్లు ఆశించిన స్థాయిలో దక్కలేదు. దీంతో ఆ విషయం కొద్దిగా నిరాశకు గురి చేసింది. అయినప్పటికీ నేనెక్కడా కుంగిపోలేదు. నాకు బ్యాటింగ్ ఎలా చేయాలో కొద్దిగా అవగాహన ఉంది. ఆ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని నేను బ్యాటింగ్కి వచ్చినప్పుడు ఎలాగైనా సరే టీమిండియాను ఫాలో ఆన్ నుండి బయటపడేయాలని గట్టిగా సంకల్పించాను. అందుకు బుమ్రా కూడా బాగా సహకరించాడు. అదే సమయంలో మా కోచ్ గంభీర్ ఇచ్చిన సలహాలు కూడా ఎంతగానో నాకు ఉపయోగపడ్డాయి. నేను బ్యాటింగ్కి వచ్చే ముందు గంభీర్ నాతో మాట్లాడుతూ బ్యాటింగ్ ఎలా చేయాలో సూచనలు చేశాడు. కష్టమైన బంతులను డిఫెన్స్ ఆడమని, వీలు కుదిరినప్పుడు భారీ షాట్లు కూడా ఆడమని చెప్పాడు. వీలైతే ఆస్ట్రేలియా బౌలర్లను అటాక్ చేయమన్నాడు. నా బ్యాటింగ్ గురించి గంభీర్కు తెలుసు కాబట్టే నాకు ఈ సలహా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన సూచనలు దృష్టిలో ఉంచుకుని నా అనుభవాన్ని కూడా ఉపయోగించి చక్కగా బ్యాటింగ్ చేసి టీమిండియా కోసం ఇంత అద్భుతంగా ఆడడం నాకు చాలా గర్వంగా ఉంది. 5వ రోజు కూడా వీలైనంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ మ్యాచ్ లో ఎలాగైనా ఆస్ట్రేలియాపై పై చేయి సాధించాలన్నదే మా ఉద్దేశమని ఆకాష్ దీప్ కొండబద్దలు కొట్టాడు. ఆకాష్ దీప్ చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. అలా ఆకాష్ దీప్ గబ్బా హీరోగా మారి టీమిండియా పరువు కాపాడాడు. ఆకాష్ దీప్ బ్యాటింగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.